ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకే స్టైల్లో తిని బొరకటింది. అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ యాడ్ చేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. ఆనియన్ మగ్గడానికి కొంచెం గల్లుపుని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత అయితే పెట్టుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించు. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈలోగా ఉడకబెట్టుకున్న గుడ్లన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకుందాం. చాలా మంది గుడ్లు వేపుకుంటే ఇష్టపడతారు, అలా అయినా కూడా ఓకే. మనకు కావాల్సినట్టుగా ఆనియన్ అయితే కుక్ అయిపోయింది. దాంట్లోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ మొత్తం అంతటిని కూడా మంచిగా కలుపుకొని కొంచెం సేపు మగ్గని. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలిసేంతలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా అంతే టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ గ్రేవీ రైస్ తో పర్ఫెక్ట్ మ్యాచ్.